హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ ఫ్యామిలీ వ్లాగ్స్. నేను మీ సుధీర్. నిన్న ఎపిసోడ్ చూసుంటారు అందరూ. ద బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 9 సాటర్డే ఎపిసోడ్ అందరూ చూసుంటారు. సో సాటర్డే ఎపిసోడ్ మీద చిన్న రివ్యూ ఇద్దామని ఈ వీడియో చేస్తున్నాను. సో ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. సో కంటెంట్లోకి వెళ్తే ఇప్పుడు మనం నిన్న ఎపిసోడ్ స్టార్ట్ అయిన తర్వాత నాగార్జున సార్ ఎంట్రీ వచ్చారు. సో నాగార్జున సార్ అందరితో పేర్లు అన్నీ కనుక్కొని డిస్కషన్ బాగానే పెట్టారు. సో ఫస్ట్లీ బాక్స్ బద్దలైద్ది సంథింగ్ అని చెప్పి ఫైర్ మీదే స్టార్ట్ చేశారు షోని. సో ఫస్ట్ది టాపిక్ వచ్చేసరికి ఫ్రీ బర్డ్ టాపిక్ వచ్చేసరికి మన షైనీ గారితోనూ సంజన గారితో మధ్యన కన్వర్జేషన్ని తీసి చెప్పారు. బట్ ఫ్రీ బర్డ్ అనేది నార్మల్ థింగ్ అండి. నార్మల్ అంటే నార్మల్, మనం వాడుక భాషలో ఫ్రీ బర్డ్ అనేది నార్మల్గా అందరం మాట్లాడే భాష. కానీ ఒక కాంటెస్ట్లో ఫ్రీ బర్డ్ అనేది, ఒక కన్వర్జేషన్లో మధ్యలో వచ్చి ఫ్రీ బర్డ్ అనేది చాలా తప్పు. చాలా అంటే చాలా తప్పు చేసి కూడా అది ఎత్తి చూపించి సారీ అని చెప్పడానికి లేదు. సారీ అని చెప్పి తర్వాత తను వల్గర్గా మాట్లాడింది, తను ఏదేదో మాట్లాడింది, నేను మాట్లాడిపించుకోవడానికి రాలేదంటే ఎవరు మాట్లాడిపించుకోవడానికి బిగ్ బాస్ హౌస్కి రారండి. కాకపోతే అక్కడ ఉన్న సిచ్యువేషన్ని బట్టి ఒకరికొకరు ఏమేమి మాట్లాడుకుంటున్నారు, ఏంటి, వాళ్ళ లాంగ్వేజ్ ఎలా ఉంది, వీళ్ళ లాంగ్వేజ్ ఉంది, వాళ్ళ వర్డింగ్ ఎలా ఉంది, వీళ్ళ వర్డింగ్ ఎలా ఉంది అనే దాన్ని బట్టే మనకి డిస్కషన్ అనేది నడిచింది. సో ఇన్ని రోజులు తను బ్యాడ్గా మాట్లాడింది, అలా మాట్లాడింది, ఇలా మాట్లాడింది ఏం చెప్పకుండా ఈరోజు నాగార్జున సార్ ముందు అన్నీ తను ఇట్లా మాట్లాడిందండి, నేను చాలా హర్ట్ అయ్యానండి, నేను చాలా ఫీల్ అవుతున్నాను అని చెప్పి అని అంతా బాగానే కూల్ డౌన్ అయ్యి కూర్చున్న తర్వాత ఏడవటం స్టార్ట్ చేసింది. సో కెమెరాని చూసి ఓకే, కెమెరా నా మీద ఫోకస్ అవుతుంది, నేను కెమెరాకి అటెన్షన్ ఇవ్వాలి అన్నట్టు స్టార్ట్ చేసినట్టు నాకు అనిపించింది. కెమెరాని చూసి స్టార్ట్ చేసినట్టు నాకు అనిపించింది అండి. ఇట్స్ మై ఒపీనియన్. నాకు అనిపించింది అలా చూసినప్పుడు తను కెమెరా కోసమే ఇలా చేసింది అని అనిపించింది. సో అది వాళ్ళిద్దరి విషయంలో నాకు సార్ బాగానే చెప్పారు, అంతా సార్ట్అవుట్ చేసామన్నారు, సారీ చెప్పుకోమన్నారు. సో తను అపాలజైజ్ చేసింది షైనీ గారు, కానీ సంజన గారు యాక్సెప్ట్ చేయలేదు, నేను యాక్సెప్ట్ చేయను అది ఇది అని చెప్పారు. బట్ ఆమె చేసిన తప్పులన్నీ చూసుకుంటే హౌస్ మొత్తం కూడా ఆమెని యాక్సెప్ట్ చేయకుండా దూరంగా పెట్టింది కరెక్టే అనిపిస్తుంది కదా. ఇప్పుడు తను చేసినప్పుడేమో ఓకే, కంటెంట్ కోసం చేసాము, అట్లా చేసాము, ఇట్లా చేసాము. వేరే వాళ్ళు ఏదైనా మాట్లాడితే మటుకి నేను హర్ట్ అయ్యాను, నేను ఫీల్ అయ్యాను, వాళ్ళని దూరంగా పెట్టండి, వాళ్ళని ఇచ్చేస్తాను అని చెప్పి వార్నింగ్ ఇవ్వటం. సో నిన్న డిస్కషన్లో కూడా, మొన్న లైవ్లో డిస్కషన్లో కూడా తను కాఫీ ఇవ్వద్దు, అసలు ఏమి ఇవ్వద్దు, పర్టికులర్గా షైనీ గారికి ఏమి ఇవ్వద్దు అన్నారు. ఏమి ఇవ్వద్దు అంటే కాఫీ కూడా ఇంక్లూడే కదండి దాంట్లో. కాఫీ ఆర్ సంథింగ్, ఎనీథింగ్ ఇంక్లూడెడ్. తన్ని లోపలికి రానివ్వద్దు, ఈవెన్ స్కిప్ టైంలో కూడా లోపలికి రానివ్వద్దు అని చెప్పిందంటే తను ఎంత హార్ష్గా ఉంది షైనీ గారి మీద అనేది అర్థం చేసుకోవచ్చు. అదే విషయం టాపిక్ అడిగితే నేను అనలేదు, 101%, 110% అది ఇది అనేది తను చెప్తుంది. బట్ మీరు అందరు చూసుంటారు తను ఎలా ఉంది, ఏంటి, ఏం మాట్లాడుతున్నారు, ఎలా ఫ్లిప్ అవుతున్నారు, ఏంటి అనేది మీరు అంతా చూసుంటారు. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి మన వీళ్ళది గుండంకుల్ అని చెప్పేసి ఇమాన్యుల్ ఏదైతే హరీష్ గారిని కొంచెం కామిక్ వేలో చెప్పారో, వాళ్ళిద్దరి మధ్య ర్యాపో ఉన్న దాన్ని బట్టి మన ఇమాన్యుల్ గారు కమెడియన్గా తను ఏదో ఫన్ క్రియేట్ చేద్దాం అన్నట్టు ఫన్నీ వేలో చెప్పారు. కానీ హరీష్ గారు దాన్ని ఫస్ట్ అంతా యాక్సెప్ట్ చేసి చివరి అందరు నవ్వారని చెప్పే ఒక చిన్న దాంతో ఇమాన్యుల్ మీద బాగా సీరియస్ అయ్యారు ఆ రోజు. అదే సీరియస్ అవ్వక ముందు తను రెడ్ ఫ్లవర్ అనటం అనేది ఎంతవరకు కరెక్ట్? ఉన్న కాంటెస్ట్లో అసలు తనకి మాట్లాడే స్పేసే లేదు, కానీ కావాలని ముందుకొచ్చి స్టెప్ తీసుకొని వర్డ్ అనేది వదిలాడు. ఆ వదిలిన తర్వాతనే ఇమాన్యుయల్ గారు గుండంకుల్ అని చెప్పారు. సో ఇది అందరూ చూసాం. కానీ అక్కడ మొత్తం సినారియో అంతా మార్చేసి కేవలం నన్ను అన్నాడు, నేను హర్ట్ అయ్యాను, నన్ను లిమిట్స్లో ఉండంటే, నువ్వు ఫస్ట్ లిమిట్స్లో ఉండు అని ఒకరికి చెప్పే ముందు మనం ఆ లిమిట్స్ క్రాస్ చేసామా లేదా అనేది చూసుకోవాలి. హరీష్ గారు కొంచెం మీరు బాగా ఫ్లిప్ అవుతున్నారండి, అది కొంచెం చూసుకోండి అని చెప్పి నిన్న
అందరూ చెప్పడం జరిగింది. రీసెంట్ వీడియోలో కూడా లాస్ట్ వీడియోలో కూడా నేను చెప్పడం జరిగింది. కామనర్స్ వీడియోలో హరీష్ గారు బాగా ఫ్లిప్ అవుతున్నారండి, ఒక వర్డ్ మీద స్టిక్ ఆన్ అవ్వట్లేదు, మల్టిపుల్ థింగ్స్ మీద ఏదేదో తనకు అనిపించింది మాట్లాడుతున్నారు అది ఇది అని చెప్పారు. నిన్న నాకు సార్ కూడా అదే మాట్లాడారు. సో కానీ హరీష్ గారికి ఇంకా కొంచెం అర్థమయ్యేటట్టు చెప్తారు అనుకున్నాను, బట్ మ్యాక్సిమం అర్థమయ్యేటట్టు చెప్పారు. అండ్ లాస్ట్ హరిత హరీష్ అని చెప్పి నేను పిలవను, హౌస్ మేట్స్ అందరినీ ఓన్ చేసుకోండి అప్పుడు నేను పిలుస్తాను అన్నదానికి ఆ డెసిషన్ ఓకే, అది చాలా కరెక్ట్ డెసిషన్ అది. ఎందుకంటే తను ఒక లేడీది కార్డ్ పెట్టుకొని అని తన పేరు ముందు భార్య పేరు పెట్టుకోవటం అనేది చాలా అసలు అందరూ అప్రిషియేట్ చేయాల్సిన విషయం. కానీ అలాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తి ఇక్కడికి వచ్చి ఇలా మాట్లాడటం అనేది చాలా అంటే అస్సలు కుదరదండి, అలా కుదరదు. సో హరీష్ గారు మీరు కొంచెం ఫ్లిప్ అవ్వకుండా ఉన్న దాని మీద మీ మాట మీద మీరు స్టిక్ ఆన్ అయ్యి అంతా కరెక్ట్గా ఉంటే మీరు మంచి టఫెస్ట్ కాంపిటేటివ్ ప్లేయర్ అండి. కాంపిటీషన్ ఖచ్చితంగా ఇస్తారు మీరు, ప్రతి ఒక్క ప్లేయర్కి మీరు స్ట్రాంగ్ కంటెస్టెంట్. సో మీరు కొంచెం ఫ్లిప్ అవ్వకుండా అన్నీ కరెక్ట్గా మాట్లాడితే కనుక మీరు ఉంటారు, ఇంకొన్ని రోజులు సస్టైన్ అవుతారు. ఇంకా ఫర్దర్ చూద్దాం ఎలా ఉంటున్నారు ఏంటి రేపటి నుంచి ఉన్న దాంట్లో మళ్ళీ చూడొచ్చు మనం. కాకపోతే హరీష్ గారు గురించి ఇంకొంచెం వర్డ్స్ కానీ చేసినది కానీ ఇంకా రాలేదు. మరి ఈరోజు ఎపిసోడ్లో ఏమన్నా మాట్లాడతారేమో చూద్దాం. కూడా ఇమాన్యుయల్ కొంచెం బాగా హట్ అయ్యాడు ఆ విషయంలో. హట్ అయ్యటం ఇన్ ద సెన్స్ తను అన్న మాటని ఎలా పోర్ట్రే అయింది బయట, తను ఎలా తీసుకున్నాడు అనే విషయంలో కూడా మన ఇమాన్యుయల్ బాగా ఎమోషనల్ అయ్యాడు. ఎందుకు ఎమోషనల్ అయ్యాడు ఇమాన్యుయల్? అది అందరు ఫన్గానే తీసుకున్నారు, నువ్వు ఏమీ తప్పుగా ఏమీ పోర్ట్రే చేయలేదు, అది అందరూ ఫన్ వేలోనే తీసుకున్నారు, హౌస్ మొత్తం కూడా నిన్ను యాక్సెప్ట్ చేశారు. సో నువ్వు దానికి ఫీల్ అవ్వాల్సిన అవసరం, నువ్వు దానికి ఏమీ తప్పుగా తీసుకోవాల్సిన అవసరం లేదనేసరికి తనకి ఆ ఫీలింగ్ వచ్చేసి ఎమోషనల్ అయిపోయి తను కూడా బాగా కొంచెం ఎమోషనల్ అయ్యారు అక్కడ. సో ఈ విషయంలో నాగ్ సార్ చెప్పిన దానికి హరీష్ గారు అసలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు, తను ఫ్లిప్ అయిన మాటలు కాంప్రమైజ్ అవ్వట్లేదు. ఏది చెప్పినా నేను అలా అనలేదండి, నేను ఈ కాంటెస్ట్లో అన్నాను, ఇట్లా అన్నాను అలా అన్నానే చెప్తున్నారు, కానీ తను అన్న యాక్చువల్ వర్డ్ అసలు బయట పెట్టట్లేదు. తను ఏం మాట్లాడుతున్నాడు అనేది మనకి వీడియోలో లైవ్లో మనం అందరం చూసాం. కానీ ఇక్కడికి వచ్చేసరికి కెమెరా ముందు ఇంతమంది నాగ్ సార్ ముందు కెమెరా కోసమో నేను అలా కాదు నేను ఇలా అని తనకు తానే పోర్ట్రే చేసుకున్నాడు. తనకు తాను ఏం పోర్ట్రే చేసుకుంటున్నాడో కూడా ఇప్పటికీ క్లారిటీ తనకు లేదు. ఆ క్లారిటీ ఎప్పుడు వచ్చిందో మనం కూడా వెయిట్ చేసి చూద్దాం. నెక్స్ట్ వచ్చి తనుజ గారి విషయం ఏం చేశారు, ఆలు కర్రీ విషయంలో ఆ రోజు ఆలు కర్రీ చేస్తామన్నారు. ఫ్రై అడిగితే ఫ్రై కోసం స్టార్ట్ చేసిన ఆలుని బిగ్ బాస్ పిలిచారని వాళ్ళు టెనెంట్స్ హౌస్లోకి వెళ్ళారు. సో ఓనర్స్ ఆకలేసి వాళ్ళు ఏదో ట్రై చేద్దాం అనుకున్నారు. కానీ అక్కడ వీడియోలో కూడా మీరు క్లియర్గా చూస్తే నిన్న నాకు సార్ ఒక వీడియో చూపించారు, ఏమని కర్రీ పాడు చేసింది ఓనర్స్, సో టెనెంట్ని తనుజ గారిని మీరు ఎందుకు పాయింట్అవుట్ చేశారు అని. కానీ వీడియోలో కూడా క్లియర్గా ఉంది, ఏమనుంది, ఆయిల్ ముందే వేశారు, ఆలు తర్వాత వేశారు, అది క్లియర్గా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. వాళ్ళు అడిగిన క్వశ్చన్ కూడా అదే కదా. కానీ తనుజ గారు ఏమన్నారు, నేను ఆయిల్ వేయలేదు, నేను వచ్చేసరికి ఆయిల్ అంతా వేసేసి అంతా చెడగొట్టారు, సో నేను ఫ్రై చేద్దాం అనుకున్నాను, అది కర్రీ చేసింది, మీ తప్పే అని తనుజ గారు అన్నారు. కానీ ఆ పాయింట్లో నాకు సార్ ఎక్కడ తనుజ గారిని నీ ఇలా అన్నావమ్మా ఇలా జరిగింది అని ఎవరు క్వశ్చన్ చేయలేదు. సో ఆ టాపిక్లో వచ్చేసరికి ప్రియాని, మన శ్రీజ గారిని అండ్ కళ్యాణ్ని, వీళ్ళు ముగ్గురిది మీరు కదా చూసింది, మీరు కదా చెడగొట్టింది, తను అన్నారు అని చెప్పేశారు. సో నెక్స్ట్ పాయింట్ తనుజ గురించి ఏం చెప్పారు, సోల్ ఫ్రెండ్షిప్ అని చెప్పేసి మన రీతూ చౌదరి గారిని నుంచోబెట్టారు. రీతూ చౌదరి గారు ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నారు, తనకి నాకు బయట నుంచే కోల్డ్ వార్ నడుస్తుంది, తనకి నాకు కొంచెం విషయంలో ఇది చిన్న డిస్ప్యూట్ ఉంది లేదా మనస్పర్ధలు ఉన్నాయి అని బయట నుంచే జరుగుతుంది అని తను ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వచ్చింది. కానీ ఇక్కడ వచ్చేసరికి నాకు సార్ అడగంగానే, లేదు సార్ నాకు అదేం లేదు, అంతా బాగానే ఉంది, మేము ఫ్రెండ్షిప్ విడిపోయింది అనుకుంటున్నాము, ముడేస్తున్నాము అది ఇదని ఏదో కవర్ చేయడానికి చేసింది. కానీ మీరు కనుక లైవ్ ఫాలో అయి ఉన్నట్టయితే మన రీతూ చౌదరి గారు ఎన్నిసార్లు తనుజ గారి గురించి తనకి నాకు పడదు, తనకి నాకు సెట్ అవ్వట్లేదు అని ఎన్ని సందర్భాల్లో ఎన్ని టాపిక్స్లో తను ఆ పాయింట్ తీసిందో అందరూ చూసుంటారు. ఒకసారి చూడండి, లేదంటే మీరు ఇంతకు ముందు ఏమైనా ఎపిసోడ్స్ ఉంటే కనుక ఒకసారి చూడండి, తెలిసింది.
కానీ ఇక్కడ నాకు సార్ ముందు అందరు జనాల ముందు ఆడియన్స్ ముందు ఏమని చెప్పింది, నాకు అదేం లేదు సార్, మేము ఫ్రెండ్షిప్పే, మాకేం లేదు, మేము టై ఊడిపోతుంది ముడికి వేసుకున్నామని చెప్పి ఏదేదో కన్వర్జేషన్ చెప్పింది. దానికి నాకు సార్ ఇప్పుడు అన్నీ పోయినాయి కదా, సో మీ ఇద్దరు సారీ చెప్పుకోండి, హక్ చేసుకోండి, సంథింగ్ ఏదో చెప్పారు, కలిపేశారు. కానీ ఉన్న యాక్చువల్ పాయింట్ని ఎవరూ బయట పెట్టట్లేదు. అంటే చూసే జనాలకి అది కరెక్టా, లైవ్లో జరిగేది కరెక్టా, ఇక్కడ నాకు సార్ ముందు చెప్పేది కరెక్టా అనేది క్లారిటీ అయితే ఎక్కడ ఎవరు ఏమి ఇవ్వట్లేదు. సో అక్కడతో తనుజ గారి గురించి ఆపేసి నెక్స్ట్ ఇమీడియట్లీ మన మర్యాద మనీష్ అండ్ ఇమాన్యుయల్ గురించి రెడ్ గ్రీన్ లైట్ అనే గేమ్ గురించి మాట్లాడారు. మీకు ముందే చెప్పాను, లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, ఆ గేమ్ కెప్టెన్సీ టాస్క్ ఏదైతే ఉందో ఆ గేమ్ గురించి మళ్ళీ రెడ్ అండ్ లైట్ అనే విషయంలో మనీషను ఇమాన్యుయల్ని నుంచోబెట్టారు. సో నాకు సార్ అడిగింది ఫస్ట్ పాయింట్ ఏంటి, ఏమి ఇమాన్యుయల్ ఏంటి ప్రాబ్లం అని అడగకుండా డైరెక్ట్ పాయింట్ చెప్పారు. మీకు అర్థం కాలేదు, ముందు చెప్పిన వాళ్ళకి నాకెందుకు చెప్పలేదు, ముందు చెప్పారు అనే ఒక పాయింట్ వేసేసి అవును సార్ నాది అదే పాయింట్ అని అన్నాడు. సో ఇమాన్యుయల్ కరెక్ట్గానే ఉన్నాడు. ముందు మనకి ఎపిసోడ్లో కూడా అదే టాపిక్ వచ్చింది, ఇక్కడ కూడా అదే క్వశ్చన్ అడిగారు. సో ఇమాన్యుయల్ స్టిక్ ఆన్ హిజ్ పాయింట్. కానీ మనీష్ చూసారండి, మనీష్ ఏమన్నాడో విన్నారా మీరు అందరూ? తను ముందంతా నేను తప్పు చేయలేదు, నేను సంచాలకుని, నా డెసిషన్ కరెక్ట్ అని చెప్పిన మనీష్ నాకు సార్ ముందు ఆడియన్స్ ముందు ఏం చెప్పారు వీకెండ్ ఎపిసోడ్లో, లేదండి నా తప్పు నేను తెలుసుకున్నాను, సో నాదే మిస్టేక్, నేను చూడలేదు అని అన్నాడు. సో ఇదే టాపిక్లో నెక్స్ట్ ఇంకోటి ఉంది, మరి ఈ రోజు వస్తుందో ఏమో, కానీ ఆ టాపిక్ కూడా గురించి కూడా మాట్లాడితే బాగుంటుందని నేను అనుకుంటాను. నాకు సార్ కనుక ఆ టాపిక్ కూడా రెండో టాపిక్ మనీష్ గురించి మాట్లాడి, ఇంకా 2-3 పాయింట్స్ ఉన్నాయి మనీష్ గురించి, బట్ ఒకటే పాయింట్ ఇమాన్యుయల్ వచ్చింది కాబట్టి ఆ ఒక్క పాయింట్ గురించి మాట్లాడి కూర్చోబెట్టారు. కానీ మనీష్ చూసారా అండి, ఇంతకుముందు ఎపిసోడ్స్లో కానీ లైవ్లో కానీ తను తీసుకున్న స్టాండ్ ఒకటి, ఇప్పుడు చెప్పిన మాట ఒకటి, నేను ఎవరికి సపోర్ట్ కాదు అంటే దీని కాదా బయాస్డ్ అనేది. ఒక పాయింట్లో నేను ఎవరితో ఏమీ బయాస్డ్గా లేను, నేను ఎవరితో ఏమీ ఇదిగా లేను, సపోర్ట్ లేను, నేను కరెక్ట్గానే చేశాననే స్టాండ్ తీసుకున్న వ్యక్తి ఇక్కడ నాకు సార్ ముందు వచ్చేసరికి నేను చేసింది తప్పు అని ఎలా ఒప్పుకుంటాడు? ముందే ఒప్పుకున్నట్టే, ఆ రోజు ఒప్పుకున్నట్టయితే ఈరోజు ఇమాన్యుయల్కి ఛాన్స్ ఉండేది కదా. ఏమో మేబీ ఇమాన్యుయల్ కెప్టెన్ కావచ్చు, సంజన కాకుండా. సంజన గారు ఈరోజు ఈ ఎపిసోడ్స్లో ఈ వీకెండ్లో ఎలిమినేట్ కావచ్చు. తను చేసిన చిన్న మిస్టేక్ వల్ల టోటల్ సినారియో మొత్తం కంటెస్టెంట్ల మధ్యన ఉన్న సినారియో మొత్తం చెడిపోయింది. అదొకటే కాదు, ఇంకా మనీష్ గురించి చాలా పాయింట్స్ ఉన్నాయి, కాకపోతే నిన్న డిస్కస్ చేయలేదు, చూద్దాం నెక్స్ట్ రేపు ఎపిసోడ్లో ఎలా ఉంటుంది, ఏం మాట్లాడతారు అనేది మనీష్ గురించి కూడా మాట్లాడదాం. నెక్స్ట్ ప్రియా అండ్ శ్రీజ గారు కూడా చాలా కొన్ని విషయాలు ఫ్లిప్ అవుతానే ఉన్నారు. సంజన గారి విషయంలో కానీ, హరీష్ గారి విషయంలో కానీ, అండ్ తనుజ గారి విషయంలో కానీ, వీళ్ళు కామనర్స్ అంతా కూడా ఏదో మాట్లాడదాము, ఏదో పాయింట్ పెడదాం అన్నట్టే ఉన్నారు. కానీ జెన్యున్గా ఎవరు లేరని నాకు అనిపిస్తుంది. ఇది నా ఒపీనియన్. వాళ్ళు అయితే జెన్యున్గా లేరు. ఇప్పటిదాకా చూసిన ఈ 1 వీక్లో ఎవరు జెన్యున్గా లేరు. ఎవరికి వాళ్ళు మేము కెమెరా కనపడాలి, మేము ఎక్స్పోజ్ అవ్వాలి, మేము కనపడాలి అని మాట్లాడుతున్నారు తప్పించి ఒక పాయింట్ ఉంది, ఆ పాయింట్ మీద పాయింట్స్ మాట్లాడుతున్నారు. బట్ వాళ్ళకి ఆ పాయింట్ కరెక్ట్గా మాట్లాడుతున్నామా లేదా అనేది వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఏంటంటే మనం ముందు మాట్లాడితే మన వాయిస్ వినిపించిద్ది, మనం కెమెరాలో కనిపిస్తాము, మనం ప్రజల దగ్గరికి కనిపిస్తాము, ఇది ఒకే కాన్సెప్ట్లో పెట్టుకొని వెళ్ళినట్టున్నారు కామనర్స్ అందరూ. విన్నారు కదండి, ఇది ప్యూర్గా నా పర్సనల్ ఒపీనియన్ అండి. నిన్న జరిగిన ఎపిసోడ్లో, సాటర్డే ఎపిసోడ్లో జరిగిన మొత్తం సినారియోని నా ఒపీనియన్ ఏందో నేను షేర్ చేసుకున్నాను. ఇంకా మీకేమన్నా డౌట్స్ ఉన్నా మీ ఒపీనియన్ ఏంటి? నాకు సార్ అంతా కరెక్ట్గానే నాకైతే నాకు సార్ నిన్న ఎపిసోడ్లో కరెక్ట్గా మాట్లాడారు. కాకపోతే ఇంకొంచెం ఫైర్ చూపించున్నట్టయితే, ఇంకొంచెం గట్టిగా చెప్పున్నట్టయితే బాగుండేది. గారు కెప్టెన్సీ గురించి కూడా ఇంకొంచెం క్లారిటీ ఇచ్చి ఉంటే బాగుండేది. బట్ ఒక పాయింట్ అయితే ఇచ్చారు. ఒక పాయింట్ కనుక చెప్పున్నట్టయితే నీ కెప్టెన్సీ ఏందనేది, అదైతే కెప్టెన్సీ గురించి అయితే సంజన గారికి డౌట్స్ ఉన్నాయి. బట్ నిన్నైతే జరగలేదు. మేబీ సండే ఎపిసోడ్లో ఏమన్నా చెప్తారేమో కెప్టెన్సీ గురించి, తన పవర్స్ గురించి, తను ఎలా ఉండాలి, ఎవరితో ఏం చేయాలనేది ఉంటుందేమో, చూద్దాము. బట్ నామినేషన్స్ కూడా అండ్ నామినేషన్స్లో ఉన్న వారిని అందరినీ కూడా నుంచోమన్నారు. సో కంగ్రాచులేషన్స్ తనుజ గారు, మీరు ఫస్ట్ పర్సన్ టు సేవ్ ఇన్ బిగ్ బాస్ సీజన్ 9. అండ్ నా ఒపీనియన్ వచ్చేసరికి ఈరోజు సండే ఎలిమినేషన్లో
శ్రేష్ఠి గారు ఏమో అని ఒక చిన్న డౌట్ ఉంది. శ్రేష్ఠి గారు, ఫ్లోరా గారు వీళ్ళిద్దరి మధ్యలో యాక్చువల్గా అయితే సంజన గారు ఉండాలి ఫస్ట్ ప్లేస్. బట్ తను కెప్టెన్ అయింది కాబట్టి మేబీ ఈ వీక్ సస్టైన్ అవుతారు, నెక్స్ట్ వీక్లో ఆ నామినేషన్స్లో ఉంటారు, అది ఓకే. బట్ ఈ రోజు సండే రోజు ఎపిసోడ్లో శ్రేష్ఠి గారు కానీ లేదా ఫ్లోరా షైనీ గారు కానీ వీళ్ళిద్దరిలో ఒకరు నామినేట్ అవ్వచ్చు. మేబీ ఇంట్రెస్టింగ్గా చేయాలి డబుల్ నామినేషన్ అంటే కనుక ఇద్దరు నామినేట్ అవుతారు, ఇద్దరు ఎలిమినేట్ అవుతారు. సో మీ ఒపీనియన్ ఏదన్నా ఉంటే కనుక షేర్ చేయండి. నచ్చినట్లయితే మా ఛానల్ని ఎస్ఎస్ ఫ్యామిలీ వ్లాగ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.